హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొద్దిగా అల్లం చెదగొట్టు అయితే తాగుతున్నాను, కొద్దిగా కఫంగా ఉందని చెప్పేసి. అయితే ఇప్పుడు నాన్నకైతే సెలదన్నం అయితే కారిచి కట్టాను. ఎండి మిరపకాయలు అయితే వేపాను అనమాట. నాన్న వెళ్ళిపోయాడు అనుకో, నేను మిగతా పని అయితే చేసుకోవడానికి అవుతుంది. నాన్న పనికి వెళ్ళినప్పుడు మాత్రం నన్ను 4:30కి అయితే లేపేస్తాడన్నమాట. అమ్మ లెగు 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 అని. చూసారా, ఇంకా తెల్లవారలేదు, చీకటిగానే ఉంది. బయటకైతే వచ్చినానమాట. చంటిగాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అయితే బయటకు వచ్చి అయితే చూస్తాను. తర్వాత టీ పెట్టుకొని తాగేసి అప్పుడైతే ఆవులకి నీళ్ళైతే పెడతాను. హనీగాడికి అయితే నీళ్ళేసి పీడేసి పెడతాను. వీడికి ఆవుకైతే దాన పెడతాను అనమాట. వీడికి ముందు పెట్టలేదనుకో హనీగాడికి ఇంకా మామూలుగా ఉండదు. గానుగాట ఆడతారు కదా, అలా ఆడేస్తాడనమాట చుట్టూన. ఇంకేసిన పేడలు ఏవి ఉంచడనమాట, గానుగ అయిపోతుంది అక్కడ. అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ వాడికి పెట్టేసి తర్వాత ఆవుకు పెడతాను. ఈ లోపు అయితే పేడలు అయ్యి తీసేసుకొని శుభ్రంగా అక్కడ ఇక్కడ పందిళ్ళు అయితే తుడుస్తానమాట. ఈ లోపు ఇవి నీళ్ళు దాన తింటాయి. ఆ తర్వాత అయితే పాలు అయితే తీస్తాను. మీ నాన్న పనికి వెళ్తే నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు కదా పనికి అని అంటారు. కానీ ఇంటి దగ్గర పని ఎవరికి తెలియదు. ఎంత చేసినా సరే పని ఉంటూనే ఉంటుంది. అందుట్లో ఆవులు కూడా ఉన్నాయంటే ఇంట్లో పని చేసుకోవాలి, ఆవుల దగ్గర పని చేసుకోవాలి. ఎంత పని ఉంటుంది అంటే చేసే వాళ్ళకే తెలుస్తుంది, చేయలేని వాళ్ళకి తెలియదు. కానీ మా దగ్గర అయితే చేసిన వాళ్ళే కానీ అంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేస్తారు కాబట్టి చేసుకోవచ్చు కదా అని చెప్తారు. కానీ మనం అంతవరకు పరిగెట్టలేము. ఇంక ఇంటి దగ్గర పని అలవాటు అయిపోయి ఇంక ఇంటి దగ్గర పని ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇప్పుడైతే పాలు తీసి నేను డైరీకి పట్టుకెళ్ళాలి. నానుంటే డైరీకి పట్టుకెళ్ళి వేసి వస్తాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పాలు తీసిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని మళ్ళీ అంత దూరం అయితే వెళ్ళి పాలు వేసి అయితే వచ్చి మళ్ళీ గుమ్మాలు తుడుచుకొని అంట్లు తోముకొని వంట చేసుకొని అబ్బబ్బా ఇంక చెప్పవసరం లేదు, అందరికీ తెలిసిందే కదా. ఇంకా మామూలుగా పని అయితే చేసుకోవాలన్నమాట. ఎంత మేపినా మావ అయితే ఇన్ని పాలు వేస్తుంది. 3 లీటర్ల నర వస్తాయి అన్నమాట. 3 లీటర్ల 500 అయితే పాలు వస్తాయి అన్నమాట. అయితే అవి కాసేపు నీటిలో పెట్టి మళ్ళీ రెండోసారి అయితే టీ అయితే తాగుతున్నాను. టీ ఉన్నంత వరకు తాగేయాలనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఎంత ఉన్నా సరే పూర్తి చేసేస్తాను. తొక్కువే పడతాను, కొద్దిగా ముందు తక్కువ తాగుతాను, తర్వాత మళ్ళీ ఉన్న తక్కువ తాగేస్తాను అనమాట. టీ తాగేసి ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడైతే కూర అయితే వండాలి. ఏం వండాలి అబ్బా అని చూస్తే కూరగాయలు అయితే ఏమీ లేవు. పప్పుచారు చేద్దామని చెప్పేసి అయితే కుక్కర్లో అయితే కందిపప్పు అయితే వేసాను. ఈ పని అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందాం రా బాబు, చాలా పని అయ్యింది ఈరోజు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉండగానే నాన్నైతే వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నావు అంటే కూర వండుతున్నాను అన్న. ఇప్పటి వరకు వండలేదా అనేసి అన్నారు. వండలేదు డాడీ, ఈరోజు అయితే పని అయితే ఎక్కువైంది అని చెప్పేసి అయితే అన్నాను. అయితే అమ్మ త్వరగా వండేసి అయితే ఎలిమెంట్స్లో అయితే వెళ్ళు, మన ఓటక్కు కోసం పాస్ ఫొటోస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అడిగారు కదా, నా ఫొటోస్ లేవనుకుంటాను, వెళ్ళి నా ఫోటో తీసుకొని వెళ్ళి కడిగించుకురా అని చెప్పేసి అన్నారన్నమాట. ఉంటాయని చెప్పేసి బీరువా డ్రెస్సింగ్ టేబుల్ కూడా వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు. సరే ఏం చేస్తాం, వెళ్ళాలి కదా తప్పదని చెప్పేసి నాన్న ఫోటో అయితే తీసుకున్నాను నా ఫోన్లోని. నాన్నకైతే అన్నం పెట్టేసి అయితే బయలుదేరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. బావ కొద్దిగా రోడ్డుకి దేబెట్టు అని చెప్తే ఇప్పుడు ఈ టైంలో ఎండప్పుడు ఎందుకు అంటే ఇలా అని చెప్పాను. సరే అనేసి దేబెట్టాడన్నమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో కూడా కారం కూడా తక్కువ ఉంది, కారం కూడా ఆడించుకొద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. బావ అయితే రోడ్డుకి అయితే బండి మీద తీసుకెళ్తున్నాడు. అబ్బాయి ఇంత ఎండకి బండి మీద వెళ్తుంటే చాలా హాయిగా ఉంది, ఇలా ఎలిమెంట్ల వరకు తీసుకెళ్తే బాగుండు అనుకున్నా కానీ రోడ్డు దగ్గర అయితే దించేసారన్నమాట. దించేసాక ఆటో ఎక్కైతే డైరెక్ట్గా అయితే కారం షాప్ దగ్గరికి వెళ్ళాను. మిరగాయలు అయితే తీసుకొని 690 రూపాయలు అంట కేజీ మిరగాయలకి. అవి అయితే తీసుకొని అయితే ఆడిచ్చాను. లక్ ఏంటంటే ఇప్పుడు ఎవరూ లేరు. అసలు అయితే కారం మిల్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. కానీ నేను వెళ్ళేసరికి ఎవ్వరూ లేరనమాట. మనం 2 నెలలకోసారి 3 నెలలకోసారి వెళ్తామా, తుమ్ములు దొగ్గులు కళ్ళంట ముక్కంట నీళ్ళు మాత్రం వస్తాయి. అయితే నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి కారం అయితే చాలాసేపు చల్లారి పెట్టుకొని ఎత్తుకున్నాను అనమాట. ఎక్కువ మంది ఉన్నారనుకో వేడిగానే మనం కవర్లో దించేసుకోవాలి. ఆ పని అయిపోయిన తర్వాత నాకు ఇష్టమైన ప్లేస్కి అయితే వెళ్ళాను. మీకు తెలుసు కదా, మనకి పల్లుడా తాగకపోతే ఎలమంచల నుంచి వచ్చినట్టే ఉండదు. ఎప్పుడో తప్ప తాగకుండా అయితే రాను. హ్యాపీగా అయితే ఏసీ రూమ్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పల్లుడు అయితే తాగాను. పోనీ 60 రూపాయలు పెద్ద గానం ఏం కాదు. అది తాగి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంతే. ఎందుకు అంటే ఆల్ ఫ్రూట్స్ ఇందులో ఉంటాయి, అందుకే నాకు ఇష్టం అనమాట. ఎంజాయ్ చేస్తూ అయితే తాగేసాను. అయిపోయింది అబ్బా, ఒకటి ఉంటే బాగుందా అనిపించింది కానీ చాలు, కడుపు నిండింది. అది అయిన తర్వాత నాన్న చుట్టలు కానీ వెళ్ళాను. అతనేమో భోజనంకి వెళ్ళారన్నమాట. గంట సేపు అయితే కూర్చున్నాను. ఆ డోర్ మీద అయితే నెంబర్ ఉంటే కాల్ చేస్తే వచ్చారన్నమాట. చుట్టలు తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాను. మధ్యాహ్నం అయితే ఆవుకి దాన అయితే ఉడకబెడుతున్నాను అనమాట.
మనం ఎక్కడికి వెళ్ళినా టైంకి రావాలి. నానైతే ఇంట్లో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ మరి.